ప్రైజ్ ద లార్డ్. నూతన సంవత్సర శుభాకాంక్షలు దేవుని పేరిట మీ అందరికీ మనవి చేస్తున్నాను. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ నూతన సంవత్సరంలో మనము మందిరాలలో ప్రామిస్ కార్డ్స్, వాగ్దానాలు తీసుకున్నాము గదా! మరి గతించిన కాలమంతటిలో దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వారముగా ఉన్నాము. మరి మనకి దేవుడు ఈ సంవత్సరంలో ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మరి ఎంతగానో దేవుని స్తుతించి, ప్రభువా, ఈ వాగ్దాన ప్రకారము నా జీవితాన్ని 2026 సంవత్సరంలో మరి ఆ వాగ్దాన ప్రకారం నేను జీవించే రీతిగా అట్టి జ్ఞానమును, తెలివిని, శక్తిని, బలమును నాకు దయచేయనని మరి దేవుణ్ణి ఎంతగానో వేడుకున్నాము, ప్రార్థన చేశాము. మరి ఈ సంవత్సరము మనకి అనేకమైన వాగ్దానాలు వచ్చాయి. అన్నీ దేవుని వాక్యములే, అన్నీ బైబిల్ నుంచి వచ్చిన మాటలే గనుక అన్ని వాగ్దానాలు మంచివే. ఎంతో ఆణిముత్యాల్లాంటి పవిత్రమైన పరిశుద్ధ గ్రంథం నుంచి వచ్చిన వాగ్దానాలు మనకు అన్నీ మంచివే గనుక మనం వాటిని అనుసరించి ఆ వాగ్దాన ప్రకారం జీవించే వారముగా ఉందాము. ప్రియ సహోదరి, సహోదరుడా, నాకు వచ్చిన వాగ్దానాన్ని మీకు తెలియపరచాలని ఈ రీతిగా నేను మీ ముందుకు వచ్చాను. సామెతలు గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగునుగాక. దేవుడు నాకింత చక్కని వాగ్దానాన్ని ఇచ్చాడు. ఈ వాగ్దాన ప్రకారం నేను జీవించాలని దేవుణ్ణి నేను ఎంతగానో వేడుకుంటున్నాను. మరి మా పిల్లలకు కానీ భర్తకు కూడా అన్నీ మంచి వాగ్దానాలే వచ్చాయి. దేవునికి మహిమ కలుగునుగాక అని వేడుకుంటున్నాను. ప్రియ సహోదరి, సహోదరుడా, మీకు ఇచ్చిన వాగ్దానాలు, మీకు వచ్చిన వాగ్దానాలు మరి అట్టి ప్రకారం జీవించాలని దేవుని జ్ఞానమును అడగాలని మనవి చేస్తున్నాను. ఈ సంవత్సరం అంతటిలో మనం అందరం దేవుని నామానికి మహిమ తెచ్చే రీతిగా జీవించాలి. దేవుని నామాన్ని మహిమపరచాలా, ఇతరుల కొరకు భారం కలిగి ప్రార్థన చేస్తూ మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉందాము. రాకడతి సమీపంలో ఉంటుంది కనుక దినదినము మనము విశ్వాసంలో బలపడాలి. సంవత్సరములు గడిచిపోతున్నవి కానీ మన నిర్ణయాలు, మన వాగ్దానాలు, మన తీర్మానాలు ఆ రీతిగానే ఉండిపోతున్నవి కనుక కనీసం ఈ 2026 సంవత్సరంలో మన తీర్మానాలు నిర్ణయించుకొని దేవుని చిత్తానుసారంగా నడిచే వారంగా ప్రయత్నిద్దాము. కొన్ని ఆత్మలను అయినా రక్షించే రీతిగా మరి మన తోటి వారిని, మన ఇంటి వారిని కూడా రక్షణలో నడిపించే రీతిగా దేవుని జ్ఞానాన్ని పొందుకొని పరిశుద్ధమైన జీవితాన్ని జీవించుదాము. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ మాటలు వింటున్న నీవు కనీసం ఈ సంవత్సరంలో మనలో ఎలాంటి లోపాలు ఉన్నాయో వాటిని కొన్నైనా వదులుకొని దేవునికి మరి దగ్గరగా జీవించాలని మనవి చేస్తున్నాను. నిత్య రాజ్యానికి వారసులవుటకు మనలో అనేకమైన పాపములు, లోపాలు ఉంటవి కనుక వాటన్నిటిని సరిదిద్దుకొని దేవుని చిత్తానికి లోబడదామా? ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ మాటలు విన్న నీవు ఈ 2026 సంవత్సరంలో దేవుడు నీకు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. దేవుడు అతి సమీపంలో నీ దగ్గర ఉన్నాడు. మరి నీ కుటుంబంలో, నీ బిడ్డలకు కానీ, నీ కుటుంబంలో ప్రతి సమస్యని విడిపించి అద్భుతమైన కార్యాలు చేయడానికి ఈ 2026 సంవత్సరంలో దేవుడు సిద్ధంగా ఉన్నాడు గనుక నీవు కూడా సిద్ధపడి దేవుని అడుగు. దేవుని ఆశీర్వాదాలు పొందుకొని దేవుని కృపలో వర్ధిల్లే బిడ్డగా ఉండాలని, మీ కుటుంబాలన్నీ దేవుని కృప సన్నిధిలో మరి దేవుని కాపుదల్లో భద్రపరచుకోవాలని మనవి చేస్తున్నాను. ఆమె